రైట్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూస్తే కరీంనగర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు అటు ఉమెన్స్ హాస్టళ్ల పక్కనే పర్మిట్ రూమ్లు నడుస్తున్న ఎక్సైజ్ శాఖ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది? స్థానిక ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై అధికారులు ఏమైనా స్పందించారా అనే దానిపైన మా రిపోర్టర్ సంతోష్ అందిస్తారు. సంతోష్. చిరంజీవి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అయితే వైన్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా అయితే నడుస్తున్నాయి. ఇవి అంతా చోద్యం చూస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న తీవ్ర ఆరోపణలు అయితే విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి పక్కనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది, అదే విధంగా ఒక వైన్ షాప్ కూడా ఉంటుంది. ఆ చుట్టుపక్కల అన్ని కూడా దాని ఎదురుగా ఇటు ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి, ఉమెన్స్ కాలేజెస్ ఉంటాయి, డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. మంత్రి ఇంటి పైనే ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ చూస్తున్న అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక కరీంనగర్ కేంద్రంలో ఎందుకు ఈ నిబంధనలు అన్ని తుంగలోకి తొక్కిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పర్మిట్ రూమ్లు కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు, ఎవరు కూడా నిబంధనలు పాటించడం లేదు. దీనిపై మీరు ఏమంటారు? అసలు ఎట్లా ఉంది? ప్రభుత్వము ఈ ఆదాయమే బతుకు అనే విధంగా ఇలా ప్రవర్తిస్తున్న తీరు. ఎందుకంటే ఎక్సైజ్ శాఖలో కొన్ని రూల్స్ ఉన్నాయి. గుడికి బడికి కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి అని ఒక నిబంధన. అంతేకాకుండా పర్మిట్ రూమ్లు అనేది దాంట్లో ఫుడ్ కానీ ఏది కానీ వాడుతూ ఓన్లీ తాగడానికి మాత్రమే అవకాశం కల్పిస్తూ ఒక్కటి ఉంది. కానీ ఇక్కడ స్వయంగా మనం గమనించినట్టయితే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి కాంప్లెక్స్, మంత్రి ఇల్లు, మంత్రి ఆఫీస్ ఇవన్నీ ఉన్న దాంట్లో ఒక బారు, పక్కనే వైన్స్, అదే విధంగా ఎదురుగానే ఒక కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అది కూడా, అదే విధంగా ఇంకొక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, అదే విధంగా ఇదే బార్ మీద నేహ గర్ల్స్ హాస్టల్ అనేది ఉంది. అంటే ఎక్సైజ్ అన్ని కండు కనపడట్లేదా? ప్రజలని దోచుకోవడానికి ప్రభుత్వం ఉన్నదా? ప్రజల బాగోగులు చూడడానికి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మంత్రి గారు తక్షణం దీని మీద చర్య చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా కరీంనగర్ లో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. బార్ ఏదైతే పర్మిట్ రూమ్లు ఉన్నాయో బార్ల కంటే కూడా ఘోరంగా ఉన్న పరిస్థితి. అందులో టౌన్ లో మెయిన్ గా ఇక్కడ చూసినట్టయితే ఒక 10 వైన్స్లు ఉంటాయి, ఒక 10 బార్లు ఉంటాయి, పక్కనే గుడులు బడులు అన్ని, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. అంటే దీని వ్యవహారము గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు పోతుందో అర్థం కాని పరిస్థితి. అలా అమ్మాయిలకు రక్షణ లేదని, తాగిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళ అమ్మాయిలను చూసి ఫిరాయించడం కానీ అన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందించకుండా అదే విధంగా ఆదాయం కోసమే ప్రభుత్వం ఉండడం మాత్రం చాలా బాధాకరం. దీనిపై తక్షణం ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చర్యలు చేపట్టకపోతే మాత్రం త్వరలోనే ఉద్యమం కూడా చేపడతాం. ఈ డ్రగ్స్ కావచ్చు, తాగుడు కావచ్చు, మానిటరింగ్ చేసేదే ప్రభుత్వ ఆదాయం కోసం చేస్తున్న పరిస్థితి ఇలా మనం గమనిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారు. ప్రజలు తిరగబడ్డ రోజున ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియదు. రైట్. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అయితే మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అసలు ఉదయం 10 గంటలకు తీయాల్సిన వైన్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ కావచ్చు 8 గంటలకే, అదే విధంగా 7 గంటల ప్రాంతం నుంచే తీసి ఇటు నిబంధనలు అయితే పాటించడం లేదు. అదే విధంగా సామాన్య ప్రజలను ఆరోగ్య దెబ్బతీసే విధంగా అయితే ఇటు పర్మిట్ రూములలో ఆహారాలన్నీ కూడా విక్రయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రైట్.